హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అంటే దాదాపు 2 వీక్స్ అయింది కదా. 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఈరోజు బ్లాగ్ అయితే చేస్తున్నాను సండే రోజు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది, వీడియోకి అయితే మంచి రెస్పాండ్ వస్తుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పటి నుంచి సాయంకాలం వరకు ఏం చేస్తాను ఈరోజు అనేది మీతో అయితే తప్పకుండా షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట. సో అందుకే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. మార్నింగ్ ఈరోజు చికెన్ అలాగే లివర్ ఫ్రై చేశాను, పూరి కూడా చేశాను అనమాట. పూరి చేస్తే మా స్వీటీకి అసలు నచ్చదు, పెద్దగా ఇష్టంగా తినదు. దోశ వేయమనింది, దోశ కూడా ప్రిపేర్ చేశాను. అయితే మళ్ళీ ఏమైందంటే మళ్ళీ పూరి తింటా అనింది అనమాట. సో అట్లుంటుంది పిల్లలతోటి. ఈ మాట నేను ఇప్పటికీ 2-3 సార్లు చెప్పాను అనుకుంటా. చెప్పడం ఏంటి, ప్రతిసారి చెప్పినా తక్కువే. నిజంగా అట్లే ఉంటుంది పిల్లలతోటి. అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. సో ఇంక ఇప్పుడైతే నేను కరెక్ట్గా టైం వచ్చేసి 11:40 అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మూవీకి వెళ్తున్నాం అనమాట. సో 2కి 2:30కి స్టార్ట్ అవుతుందేమో, ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. మా ఆయన టికెట్స్ అయితే బుక్ చేశారు. సో నేను ఆఫ్టర్నూన్కి అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ పెట్టేశాను. ఇప్పుడు మసాలాకైతే అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. సామాన్లు కూడా ఉంటే మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను. ఈ స్వీటీ పాపకి ఇంకా హోంవర్క్ అయిపోయినట్లేదు. మా నీళ్లు కాగినాయమ్మా, నువ్వు ఎప్పుడు స్నానం చేస్తావుగా? చాలాసేపు అయింది నీళ్లు కాగి. ఏం సబ్జెక్టు? తెలుగు ఒకటే అన్నావు కదా నాతో. హిందీ ఉందా? కానీ ఎంతసేపు అయిందని వాటర్ అయితే వేడైనాయి. సో మూవీకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మసాలాకి అయితే వేసేసి అన్నం అయితే అయింది. మా లక్కీ ఇంకా నిద్ర లేదు. వాడు లేస్తే వాడికి స్నానం, నేను మర్చిపోయినా. నాకు చూడండి ఫ్రెండ్స్ ఎటు వచ్చిందో. ఇక్కడ 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 ఫేస్ మీద ఇవి నేను పింపుల్స్ అనుకున్నా, కానీ నాకు పక్కింటి అవ్వ చెప్పిందనమాట, ఇవి పింపుల్స్ కాదు వేడిగులలు అని చెప్పి. ఇది తెల్లవాయిది ఉంటుంది కదా, ఇది రసం బట్టి మనింది. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవాలి, చాలా రోజులైంది. ఫేస్ ప్యాక్ అంటే ఏం లేదండి, శనగపిండిది అనమాట. సో అదైతే వేసుకోవాలా. విపరీతమైన పెయిన్. అస్సలు ఇప్పటి వరకు నా ఫేస్ పైన పింపుల్స్ అనేటే లేవు. ఎప్పుడన్నా మంత్లీ ఒకటి వస్తుంది, అది ఎందుకు వస్తుంది మీకు కూడా తెలుసు. అది వచ్చి వెళ్ళిపోతుంది, అంతేగాని ఇంత ఘోరంగా అయితే లేదనమాట. చాలా నొప్పి ఉంది అసలు. జస్ట్ ఇప్పుడే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ వాటర్ వచ్చేసి నా కోసం, పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయినారనమాట. సో ఇంకా నేను కూడా రెడీ అయిపోయి తొందరగా ఇంకా బయలుదేరదాం తినేసి అనుకునే టైంలో మెసేజ్ వచ్చిందమ్మా, హౌస్ఫుల్ అయిపోయినారంట, రేపు ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పేసి. నైట్ 9 షో ఉంటుంది కదా, 9కి దానికి ఉన్నాయంట టికెట్స్. ఆ టైంలో లక్కీ నిద్ర అవుతాడు కదా, ఇబ్బంది అని చెప్పేసి ఈరోజు మూవీ అయితే క్యాన్సిల్ అయిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను టికెట్స్ బుక్ చేసినారేమో అనుకున్నా, బుక్ చేయమని వేరే ఫ్రెండ్కి చెప్పినాడంట. అతను మళ్ళీ మా ఆయనకి కాల్ చేసి
ఇలా ఉంది, ఇలా ఉన్నాయి అని చెప్పారంట. సో నాకు ఇప్పుడు ఇంకా బాగా చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చకచక అన్నీ కంప్లీట్ చేసుకుంటా. అదే ఇంట్లోనంటే నా ఎంత బద్ధకం. జస్ట్ ఇప్పుడే లైవ్ అయితే స్టాప్ చేశాను ఫ్రెండ్స్. లైవ్ పెట్టినా అనమాట 1 అవర్ పైనే. ఇంక ఇప్పుడు కాఫీ అయితే పెట్టుకుంటున్నా తాగడానికి. నైట్కి వచ్చేసి ఇంకా ఓన్లీ రైస్ ఒకటి చేస్తే సరిపోతుంది. పెద్ద పనేం లేదంటాను కానీ ఈ పని ఉంది. వద్దు సామి నిజంగా బట్టలు ట్యాప్ ఈడ ఆన్లో ఉంది. ఆ బట్టలే కాదు ఫ్రెండ్స్, ఇంకా వాషింగ్ మిషన్ వేసిన. వాషింగ్ మిషన్లో కూడా ఉన్నాయన్నమాట. రే పారా పా, ఓపెన్ చేస్తే చాలు డోర్. రా వద్దురా, దా బిస్కెట్ తిందిరా నాన్న, బిస్కెట్. రేపటి నుంచి స్కూల్. ఇంకా మా స్వీటీస్ చూడండి ఫ్రెండ్స్, పొద్దు నుంచి ఇప్పటికీ కూడా కంప్లీట్ కాలే. ఇంకా ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది అనింది. ఏం సబ్జెక్టో ఏమో స్వామి. మొత్తం అన్నీ సర్దుకో, ఎరేజరు, పెన్సిల్, షార్ప్నర్ అన్నీ పెట్టుకో. పొద్దున్నే మళ్ళీ ఇంకా తొందరగా అన్నీ ఒకటి మర్చిపోతావు. ఏదో ఒకటి పెట్టుకుంటా, ఒకటి పెట్టుకోవు. ఇంకా వద్దురా, ఎందుకు వాటర్ సార్జీ వద్దు నాన్న, పడేస్తావు అన్నీ, కింద పడతావు మళ్ళీ నువ్వే. నీళ్ళు పట్టేయాలంట. ఇంత చిన్న దాంతో తాగుతున్నాడు వాడు నీళ్ళు. వద్దురా, పట్టుకోవాలి. అంత భయం అయితే ఎట్లా అసలు? చిన్న పురుగులకు కూడా ఏం భయపడుతుందో మా స్వీటీ అయితేనా. బట్టలు అయితే మడతలేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడే జస్ట్ ఒక రీల్ అయితే తీసాను అనమాట. డ్యాన్స్ వద్దు అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది. ఈ కామెంటు అతనే కాదు, కొంతమంది అలాగే పెడతారనమాట. అవును, డ్యాన్స్ వేస్తే తప్పు ఏంటి? నాకు ఇష్టం డ్యాన్స్ అంటే, అందుకే డ్యాన్స్ చేస్తున్నా. వద్దని చెప్పడానికి అసలు మీరెవరు? నాకు ఇష్టమైందబ్బా, నాకు నచ్చింది డ్యాన్స్. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఏదో వచ్చిన కాడికే అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటారనమాట. సో వీలైతే ఎంకరేజ్ చేయండి, అంతేగాని ఇలా డిస్కరేజ్ చేసే మాటలు అయితే మాట్లాడమాకండి, ఓకేనా? ఏం చేస్తున్నావమ్మా? మా పాప ఈ బ్లూటూత్ పెట్టుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. జస్సు ఏం చేస్తున్నాడు? జస్సు వాళ్ళక్క గౌన్ మీద కూర్చొని ఆడుకుంటున్నాడు. అదేమో బట్టలు తుడిసేది అనుకున్నావు, అట్లా రాకుతాను. బట్టలు అయితే మొత్తం అన్నీ సర్దేశాను ఫ్రెండ్స్. ఇంకా రైస్ కూడా అయిందనమాట. ఇప్పుడు పిల్లలకైతే పెట్టాలి. సో ఈరోజుటి బ్లాగ్ అయితే ఇదే అనమాట. ఈరోజు ఏంటి అంటే అదే సినిమాకి వెళ్ళాలి అనుకున్నాం, కానీ అది ఇంకా కుదరలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట ఆఫ్టర్నూన్. ఏదేమైనా సరే అది మళ్ళీ ఇదేంటి మొబైల్లో వచ్చింది. ఇప్పుడు నైట్కి అయితే చూడాలన్నమాట మూవీ కంప్లీట్గా. చూసి ఎలా ఉందో చెప్తానండి ఖచ్చితంగా. సో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. బాయ్, గుడ్ నైట్ అందరికీ.